యెహోవా ఒక మార్గం సిద్ధపరుస్తాడని. ఇప్పుడు ఆ ప్రవచనం నీ యొక్క భార్య గర్భంలో నెరవేరబోతుంది అని దూత వచ్చి మాట్లాడుతుంటే జకరియా నమ్మలేదండి. నమ్మలేకపోవడం కారణం చెప్ప దూత మనకు తెలుసండి, ఈ కార్యం నెరవేరే వరకు నువ్వు మోగవాడు అయిపోతావు. దేవుడు నాకు మెహమూలు కాక నిజంగా అలా మొగుడైపోయాడు. ఆయన పుట్టాడు, అతనికి పేరెట్టి పలక మీద రాసే వరకు యోహానికి నోరు తెరవలేదు. యోహాను మొగుడైపోయాడు. దాని ద్వారా మనం తెలుసుకున్నాం నాలుక ఎలాగైతే మోగదైపోతుందంటే నాలుకలో ఎటువంటి లక్షణాలు ఉంటాయంటే మనం చాలా విషయాలు చూస్తాం. నాలుక కింద దేవుని యొక్క దూత చెప్పిన మాటలు నమ్మకపోతే, దేవుడు తెచ్చిన వర్తమానము దూత ద్వారా ఆయన పంపిస్తే ఆ మాటలు నమ్మకపోతే ఆ నాలుగు ఎలా మారిపోతుందంటే నోటిలో వాక్యం ఉండదు, ప్రవచన వాక్యాన్ని వారు నమ్మరు, సర్పవిషం వారి నాలుగు కింద ఉంటుంది, వారు పైకి తీయగా మాట్లాడతారు కానీ వారి నాలుగు కింద విషం ఉంటుంది. నాలుగు ఎలా మారిపోతుందంటే వాళ్ళ నాలుగు కంఠము తెరిచిన సమాధి, వారి నోరు శాపంతోనూ కపటంతో నిండిపోద్ది, పాపంతో నిండిపోద్ది. వాళ్ళు నోటితో ఇచ్చకలాడతారు, పెంకలాడతారు. ఏమండి చాలా భయంకరంగా వాళ్ళు కపటంతో నిండిపోతారు. వాళ్ళ నోటి నిండా కొండేలు ఉంటాయి, సాడీలు చెప్తారనమాట. వీళ్ళు ఎంతసేపు కొండలు చెప్పిన వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు అలా చేశారంటే వీళ్ళ నోరు ఎలా మారిపోతుందంటే ఎంతసేపు కొండలు చెప్తారు, సాడీలు చెప్తారు. వాళ్ళు ఎలాగండి వీళ్ళు ఎలాగండి వీళ్ళు ఎలాగండి అని. వీళ్ళు ఆ దూత మాట నమ్మకపోతే వీళ్ళ నోరు ఇలా మారిపోతుంది. సాడీలు ఉంటాయి, అసూయ ఉంటుంది, భేదాలు ఉంటాయి, కొండేలు ఉంటాయి. ఏమండి భయంకరంగా వాళ్ళ నాలుక అంటే వాడిగల కత్తి, ఒకడికి కత్తికి పొందినట్లు వాళ్ళ నాలుగుకి పొందినెడతారంట. నాలుగుకి పొందినెడతారు. ఇతను ఎలా పడగొట్టాలా, అలాగే ఏం చెప్పాలా, ఏ సాడీలు చెప్తే ఇతను పడిపోతాడా అని కత్తికి పొందినట్లు నాలుగు పొందినెడతారంట సాడీలు చెప్పడం కోసం. ఏమండి ప్రతి వాడి హృదయం అంతరంగం అబద్ధం, అగాధం. వాళ్ళు కూరటకు వాళ్ళ నాలుగే కారణం. వాళ్ళు నోటి మాటతో ముఖస్తుతి చేస్తారు, నాలుగుతో అబద్ధాలు చెప్తారట, అబద్ధ సాక్ష్యాలు చెప్తారట, అన్నదమ్ముల మధ్యలో జగడాలు పుట్టిస్తారట, కత్తిపోటు మాట్లాడతారట, బుద్ధిహీనుల నోరు ఉంటుందట, చెడు నడవడి గల దోసపు మాటలు వాళ్ళు మాట్లాడతారట. ఇవన్నీ కూడా మనం చాలా చూసాం. చాలా నాలుగు కోసం మీరు అంతకుముందు మెసేజ్లు ఉన్నాయి కాబట్టి మీరు వినండి. నేను మీకు మరలా జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఎందుకంటే 7వ దూత యొక్క వర్తమానం నమ్మకపోతే ఈ యొక్క నాలిక ఆ విధంగా మారిపోతుంది. జగ్గే మోగోడైపోయినట్టు నువ్వు కూడా మోగోడైపోతావు. దేవుని యొక్క వాక్యం కానీ దేవుని యొక్క జీవము కానీ వారిలో ఉండదు. అందుకే మీరు సంఘ శాఖలో ఉన్న మనుషులు టచ్ చేయండి. ఎవరు టచ్ చేసినా కానీ ఎవరు కూడా వాక్యం మాట్లాడరండి. మీ దగ్గర రాజకీయాలు మాట్లాడమంటే చక్కగా మాట్లాడతారు, మీ దగ్గర మత భేదాలు పుట్టించే విధంగా మాట్లాడమంటే మాట్లాడతారు. లేకపోతే అత్తగారి కోసం కోడలు చెప్తుంది, కోడల కోసం అత్తగారు చెప్తుంది, కూతురు కోసం తల్లి చెప్తుంది, తల్లి కోసం కూతురు చెప్తుంది, ఎదురింటి కోసం వెనకింటి చెప్తుంది, వెనకింటి కోసం ఎదగోడు చెప్తుంది. అంటే ఎంతసేపు ఒకరి మీద ఒకరు చాడీలు వేసుకుంటూ నిందలు వేసుకుంటూ వాడు ఎలాగండి వీడు ఎలాగండి అని చెప్పుకుంటానే ఉంటారు. కానీ వారి నోటిలో శత్రువును కూడా దీవించే దీవెన వీళ్ళ నోట్లో ఉండదు. నిజంగా చెప్పండి, చర్చికి వెళ్తున్నారు కదా, ప్రార్థన చేస్తున్నారు కదా, సంఘ శాఖలు ఉన్న వాళ్ళు ఇంటికి వచ్చి ఎలా బతుకుతున్నారు చెప్పండి, ఇంటికి వచ్చి ఎలా జీవిస్తున్నారు చూడండి. వాళ్ళు నిజంగా గంటల ద్వారా కూడా ప్రార్థన చేస్తున్నారు చర్చిలకు వెళ్ళి, వాళ్ళు ఎంతో బతిగా ఉన్నారు, ఉపవాసాలు చేస్తున్నారు, ఎన్ని కార్యాలు చేయాలి అన్ని కార్యాలు చేస్తున్నారు. కానీ ఇంటికి వచ్చి కానీ నార్మల్ జీవితాలే వాళ్ళు జీవిస్తున్నారు. వాళ్ళకి ఎటువంటి మార్పు లేదు. ఎందుకని వాళ్ళు దూత యొక్క వర్తమానం నమ్మలేదు. దేవుడు నాకు మహిమగొల్లు కాక. దూత యొక్క వర్తమానం మీరు నమ్మినప్పుడే మీ నోటిలో జీవం ఉంటుంది. ఈ కాలం యొక్క 7వ దూత యొక్క వర్తమానం మీరు నమ్మినప్పుడే, అది సత్యమని మీరు నమ్మినప్పుడే మీ నోట్లో జీవం ఉంటుంది. మీకు జీవం కావాలంటే 7వ దూత వర్తమానం నమ్మాలి. హల్లెలూయా. అయితే ఖచ్చితంగా ఎవరైతే నమ్మలేదో వారి నోరు ఈ విధంగా మారిపోతుంది. ఇవన్నీ కూడా మనం చూసాం. ఇవన్నీ కూడా అంతకుముందు వారాను లాస్ట్ వీక్ నేను ఏం చెప్పానంటే పరిశుద్ధాత్మ కోసం మనం చెప్పుకున్నాం. పరిశుద్ధాత్మ పొందుకుంటేనే దేవునికి మనకి సత్సంబంధాలు ఉంటాయని చెప్పాను.
అంతేనండి. పరిశుద్ధాత్మ లేకుండా మనము దేవుడి దగ్గర నుంచి ఏం పొందుకోలేము. ఎందరైతే దేవుని కుమారులు ఉన్నారో కుమార్తెలు ఉన్నారో వాళ్ళందరూ కూడా దేవుని ఆత్మ చేత నడిపించబడతారు. అంటే దేవుని ఆత్మ మనలో ఉండాలంటే ఖచ్చితంగా వాగ్దాన వాక్యాన్ని నమ్మాలి. వాగ్దాన వాక్యం దగ్గరికి వెళ్తేనే, ఈ కాలంలో నెరవేరబడుతున్న వాగ్దాన వాక్యం దగ్గరికి వెళ్తేనే మనం పరిశుద్ధాత్మ పొందుకుంటాం, లేకపోతే పరిశుద్ధాత్మ మిస్ అయిపోతాం. హల్లెలూయా. అయితే వాగ్దాన వాక్యాన్ని కలుసుకోవడానికి పేతురు సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు యోహాను కూటం పెట్టాడు. అక్కడ యోహాను ప్రార్థన కూటం పెట్టాడు. ఆ కూటంలో ముఖ్యమైన ప్రసంగికులు ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రసంగం మొదలు పెట్టాడు. ఎలాంటి ప్రసంగం చేశాడంటే, ఎలాగైతే ప్రవక్తలందరూ ప్రవచించారో ఆ ప్రవచనాలన్నీ ఎత్తుకొని ఈ ప్రసంగం చేస్తున్నాడు. ఏమని అన్నాడు? యెషయా ప్రవచించిన ప్రవచనం, కన్యక గర్భవతి కుమారుని కంటుంది అని చెప్పిన ప్రవచనం మీ వినికిడిలో ఈ దినము మీ మధ్యలో నెరవేరింది. ఏమంటాడండి? యెషయా ప్రవచించిన ప్రవచనం కన్యక గర్భవతి కుమారుని కంటుందని చెప్పాడు కదా. ఇప్పుడు ఆ ప్రవచనం ఎక్కడ నెరవేరింది? ఆ నెరవేర్పు ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. యెషయా 800 సంవత్సరాల క్రితం ప్రవచించిన ప్రవచనం యొక్క నెరవేర్పు యేసుక్రీస్తు అయి ఉన్నాడు. యేసుక్రీస్తు అక్కడ నిలబడి ఆ ప్రవచనం యొక్క నెరవేర్పు నేనే అంటున్నాడు. ఎవరండి? గాడిద మీద ఎక్కువ వస్తారని చెప్పాడు. ఆ గాడిద మీద ఎక్కువ వచ్చే అసలైన మెస్సియాను మీకా ప్రవచించిన ప్రవచనం యొక్క నెరవేర్పు నేనే. ఆ యొక్క మీకా ప్రవచించాడు బెత్లెహేములో పుడతాడని. బెత్లెహేములో పుట్టిన వ్యక్తిని నేనే అని ప్రతి లేఖనాన్ని ఫుల్ఫిల్ చేసుకుని అక్కడ మీ మధ్యలో ఈ దినము ఈ లేఖనం నెరవేరిందని చెప్తా ఉన్నాడు. ఎంతమంది గుర్తిస్తున్నారండి? ఈ కాలానికి ప్రవక్త కూడా ఎప్పుడైతే మలాకి గ్రంథం 4:5 తీసుకున్నాడో మీ వినికిడిలో ఈ లేఖనం ఫుల్ఫిల్ అయింది. ఆ యొక్క మలాకి 4:5 యొక్క ఫుల్ఫిల్ యొక్క నెరవేర్పు, ఆ నెరవేర్పు చేసిన వ్యక్తిని ఎవరో కాదు, నేనే అని చెప్పి ఆ యొక్క వాక్యాన్ని ఫుల్ఫిల్ చేసుకుంటూ, ఆ లేఖనాన్ని ఫుల్ఫిల్ చేసుకుంటూ నేనే అన్న సంగతి బయలుపరుస్తూ ఉన్నాడు ఆయన. దేవుని మహిమగలు కాక. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రసంగం మొదలుపెట్టాడు. ప్రసంగం మొదలెట్టిన తర్వాత పేతురు ఏమన్నాడంటే, ఎక్కడో వెనకాల కూర్చున్న వాడు ఎలాగొచ్చేసాడు, ముంగరకు వచ్చేసాడు. ఎందుకంటే ప్రసంగం బాగా నచ్చింది పేతురికి. ఆ ప్రసంగం బాగా పేతురికి మెచ్చి ముందుకు వచ్చి కూర్చున్నాడు. ముందుకు వచ్చి కూర్చున్న తర్వాత యేసుక్రీస్తు ఆయన ఏం చేస్తున్నాడంటే పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడండి? పేతురు, నువ్వు రాయిలాంటి వాడివి, నీ తండ్రి సీమోను నా కోసం నీకు చెప్పాడు అనేక విషయాలు. మెసేజ్ వచ్చినప్పుడు ప్రవచనం అయితే మాట్లాడతాడని. ఇప్పుడు ఈ సీమోను పేరు ఎక్కడికి వెళ్ళిపోయాడంటే ఆలోచన, తండ్రి చెప్పిన ఉపదేశం దగ్గరికి వెళ్ళిపోయాడు. తండ్రి ఏం చెప్పాడంటే మెసేజ్ వచ్చినప్పుడు హృదయ రహస్యాలు బయలుపరుస్తాడండి. ఏమే హల్లెలూయా. దేవుడు భూమిలోకి వచ్చినప్పుడు ఏం చేస్తాడండి? హృదయ రహస్యాలు బయలుపరుస్తాడు. ఆయన జాగ్రత్తగా గుర్తుపెట్టుకో, ఎప్పుడైతే హృదయ రహస్యాలు బయలుపెట్టే వ్యక్తి వస్తాడో ఆయన మెస్సయ్య అన్నాడు. నిజంగా మీరు మీ నిజమైన తల్లిదండ్రులుగా మీరు ఉండాలంటే మీ పిల్లలకు సత్యాన్ని నేర్పించాలి. దేవుడు నాకు మహిమగలు కాక. మీ పిల్లలకి సత్యాన్ని నేర్పించాలి. దేవుడు యోనాకు సత్యాన్ని నేర్పించాడు కాబట్టి ఆ మెస్సేజ్ వచ్చినప్పుడు ఏం జరుగుతుందో యోనా విన్నాడు కాబట్టి యోనా పేతురుకు చెప్తున్నాడు. పేతురు నాన్నగారి పేరు యోనా. యోనా ఏం చెప్తున్నాడంటే, నాన్న నీవు పెద్ద అయ్యాక నా తరంలో మెస్సేజ్ రాలేదు, ఒకవేళ నీ తరంలో అయినా రావచ్చు. ఒక నీ తరంలో దేవుడు కనుక వస్తే ఎలా వస్తాడంటే ఆయన వచ్చినప్పుడు హృదయ రహస్యాలు బయలుపరుస్తాడు అని చెప్పాడు. ఏమే హల్లెలూయా. మీకు కనుక దేవుడు వచ్చే విధానం కనుక మీరు గుర్తిస్తే, దేవుడు వచ్చే విధానం కనుక మీరు తెలిస్తే మీ పిల్లలకు దాన్ని నేర్పిస్తారు, మీ పిల్లలకు దాన్ని బోధిస్తారు. లేకపోతే మీ పిల్లలకి ఏం చెప్తారు తెలుసా? పట్టుకోదో చెప్తారు. పవన్ కళ్యాణ్ కోసమో, చిరంజీవి కోసమో, లేకపోతే ఆ బాలకృష్ణ కోసమో, లేకపోతే సినిమా స్టోరీలని చెప్పి, ఆ డ్రామాలు చెప్పి, ఆ నాటకాలు చెప్పి నేర్పిస్తారు తప్ప పిల్లలకి
లేకపోతే కట్టు కథలని చెప్పి సందమామ రావే జావిలు రావే అని అయోమయం కథలన్నీ చెప్తారు కానీ, లేకపోతే చిట్టి చిలకమ్మ కథలు చెప్తారు కానీ, లేకపోతే ఏవో రకరకాల కల్పనా కథలు చర్చలు జరుగుతున్న క్రిస్మస్ కోసం, లెండి దినాల కోసం, ఆచారాల కోసం, సిద్ధాంతాల కోసం చెప్తారు కానీ, ఆయన నేర్పిస్తారు కానీ, నాన్న దేవుడిని దీవిస్తాడు వెళ్ళి క్రిస్మస్లో కూర్చో, క్రిస్మస్ తాత వస్తాడు నీ చాక్లెట్ ఇస్తాడు అందులో కూర్చో, లేకపోతే శాంతా క్లాసులు నేర్పిస్తారు కానీ, అబద్ధమైన కల్పన కథలన్నీ ప్రజలకు చిన్నపిల్లలకు నేర్పిస్తారు కానీ, అసలు దేవుడు నీ జీవితంలోకి ఎలా వస్తాడో నేర్పించలేని తండ్రి అసలు తండ్రి కాదు. నా మాట ఎంతమందికి అర్థమవుతుంది? దేవుడు నీ జీవితంలోకి ఎలా వచ్చి నీతో ఎలా మాట్లాడతాడో నేర్పించలేని తండ్రి తండ్రి కాదు. ఎందుకంటే ఇతనికే తెలియదు దేవుడితో ఎలా సావాసం చేయాలో, ఎలా మాట్లాడాలో, ఆయన ఎలా వస్తాడో, ఏ విధంగా మాట్లాడతాడో ఇతనికే తెలియదు. పిల్లడికి ఏం నేర్పిస్తాడు? పిల్లోడికి ఏం నేర్పిస్తాడండి? ఒకవేళ ఇతను తాగుతూ ఉన్నాడు అనుకోండి, పిల్లోడు కూడా అదే నేర్చుకుంటాడు. సిగరెట్లు కాలుస్తున్నాడు అనుకోండి, పిల్లోడు కూడా సిగరెట్లు కాల్చడం నేర్చుకుంటాడు. ఒకవేళ ఇతను అబద్ధాలు ఆడుతున్నాడు అనుకోండి, పిల్లోడు కూడా అబద్ధాలు ఆడుతూ నేర్చుకుంటాడు. ఒకవేళ ఇతను బూతులే తిడుతున్నాడు అనుకోండి, పిల్లోడు కూడా బూతులే తిట్టడం నేర్చుకుంటాడు. నువ్వు ఎలా తిడుతున్నావు నీ పిల్లోడు కూడా అలాగే తిడుతూ ఉంటాడు. నువ్వు ఎలా మాట్లాడుతున్నావు నీ పిల్లోడు కూడా అలాగే మాట్లాడుతూ ఉంటాడు. అంటే నీ పిల్లోడికి ఎలాంటి పునాది వేస్తున్నావు నువ్వు? నీ పిల్లవాడికి, నీకు పుట్టిన, నీ రక్తం పంచుకుని పుట్టిన నీ కుమారుడికి నువ్వు ఎలాంటి పునాది వేస్తున్నావు? నువ్వు ఎలాగ అసూయ పడుతున్నావో నీ పిల్లోడు కూడా అలాగే అసూయ పడడం నేర్చుకుంటాడు. నువ్వు ఎలాగా అబద్ధాలు ఆడుతున్నావో నీ పిల్లోడు కూడా అలాగే అబద్ధాలు ఆడుతూ నేర్చుకుంటాడు. నువ్వు ఏ విధమైన పునాది వేస్తున్నావో ఆ పునాదే నీ పిల్లోడు మీద నీ జీవితమే అతని పాదముద్రం. నీ అడుగు జాడలు వెంబడిస్తాడు నీ పిల్లోడు, నీ కుమార్తె, నీ కూతురు, నీ యొక్క బాబు, ఎవరైనా సరే నీ అడుగు జాడలు వెంబడిస్తారు. నీ అడుగు జాడలు వెంబడించినప్పుడు నువ్వు ఎంత జాగ్రత్తగా నడవాలి? నువ్వు చెడిపోవడమే కాకుండా నీ పిల్లలను కూడా చెడిపేసే కార్యం నువ్వు చేస్తున్నావు. నువ్వు చెడిపోవడమే కాకుండా, నువ్వు అసహ్యమైన వ్యక్తిగా మారిపోవడమే కాకుండా నీ కుమారుని కూడా అలా తయారు చేస్తున్నావు. ఇది ఎంత పనికిమాలిన చర్య తెలుసండి, ఎంత భయంకరమైన పాపమో తెలుసండి. అసలు క్షమించరాని నేరాల్లో భయంకరమైన నేరం ఏదంటే నీ యొక్క ప్రభావం అంతా నీ పిల్లోడి మీద పడుతుంది. దేవుడు నా మహిమ కలుగుగా. ఏమన్నా ఎంతమందికి అర్థమవుతుంది? పేతురు ఒక మంచి మార్గాన్ని యోనా వేశాడు కాబట్టి ఈరోజు పేతురు వాక్యం మీద ఆసక్తి కలిగి వాక్యం వినడానికి ఇంట్రెస్ట్ చూపెట్టాడు. యేసుక్రీస్తు వాక్యం మాట్లాడుతుంటే నిజంగా వాక్యం మాట్లాడుతున్నాడు, ఈయన మెస్సయ్యే అని సంగతి గుర్తించి మరింత దగ్గరగా వెళ్ళి వాక్యం వినడానికి ఇష్టపడతాడు. ఆ పునాది ఎవరు వేసారు తెలుసండి? వాళ్ళ నాన్నగారు వేసాడు. నాన్న మెస్సయ్య వచ్చినప్పుడు అతను చక్కగా హృదయాంతరంగంలో నుంచి వాక్యాన్ని వెల్లడి చేస్తాడు, హృదయ రహస్యాన్ని బయలుపరుస్తాడు, నీ జీవితం ఏంటో చెప్తాడు, నువ్వు ఏ విధంగా బాధపడుతున్నావో చెప్తాడు, ప్రవచనాన్ని ఎత్తుకుని మాట్లాడతాడు, ఆయన ఏ విధంగా నెరవేర్పు చేస్తున్నాడో ఇవన్నీ కూడా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. హల్లెలూయా అని చెప్తా ఉన్నప్పుడు ఆ మాటలు శ్రద్ధగా విన్న కుమారుడు తన తండ్రి చెప్పిన మాటలు బయట ఎన్ని విషయాలు చెప్పిన పట్టించుకోరని పిల్లలండి. ఒక 10 సంవత్సరాలు వచ్చే వరకు కూడా బయట ఎవరు మాస్టర్ నేర్పించినా, టీచర్ నేర్పించినా, లేకపోతే ఎవరు ఎన్ని నేర్పించినా ఎవరు పట్టించుకోరండి. పిల్లలు పట్టించుకోరు అసలు. 10 సంవత్సరాల వరకు తల్లిదండ్రులు ఏది నేర్పిస్తున్నారు అదే వింటారు. 10 సంవత్సరాల వరకు తల్లిదండ్రులు ఏది నేర్పిస్తున్నారో అబద్ధం నేర్పించిన అబద్ధం నేర్చుకుంటారు, చెడు నడత నేర్పించినా నేర్చుకుంటారు, మంచి నేర్పించినా నేర్చుకుంటారు. ఇంకొక విషయం ఏంటంటే నీ మాటల కంటే నీ జీవితాన్ని ఎక్కువ పరిశీలిస్తారు పిల్లలు. నీ జీవితాన్ని ఎక్కువ వాళ్ళు పరిశీలిస్తారు. ఏ సమయంలో అబద్ధాలు ఆడుతున్నావు, ఏ సమయంలో మోసాలు చేస్తున్నావు, ఏ సమయంలో మాట ఎలా మడకెడుతున్నావు, ఏ సమయంలో నువ్వు ఎలా నటిస్తున్నావో నీ పిల్లలు నేను గమనిస్తాను. ఎవరినో బయట మోసం చేయడం కాదు, నీ పిల్లలే నిన్ను మోసం చేసే కాలం వస్తుంది. నీ పిల్లలే నిన్ను నాశనం చేసే కాలం వస్తుంది. ఎందుకని? నువ్వు వాళ్ళకి నీతి నేర్పించడానికంటే, మంచి నేర్పించడానికంటే చెడు ఎక్కువగా నేర్పించే వాళ్ళకి నీ చెడు ప్రభావం ఎక్కువ నీ పిల్లల మీద పడింది. అందుకని నీ జీవితంలో నీ పిల్లలు ఏ విధంగా మారిపోతారంటే కనీసం వాళ్ళని చూసి నీవు కన్నీళ్లతో ములిగి 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 కుషించిపోయే స్థితి నీకు దగ్గరికి తీసుకొస్తాడు దేవుడు.
ఎందుకని? నువ్వు పిల్లలకు అటువంటి పునాది వేసావు కనుక. ఎంతమందికి అర్థమవుతుంది? అందరూ ఒకసారి ఆమె చెప్పండి. చక్కని పునాది వేసాడు యోనా. ఆ పునాదిని బట్టి పేతురు ఎలా మారుతున్నాడు చూడండి. పేతురు దగ్గరికి పోయి యేసుక్రీస్తు వచ్చి, ఓ సీమోను బరయోనా నువ్వు ధన్యుడు అన్నాడు. బరయోనా అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు భాషలో బరయోనా అంటే అర్థం ఏంటంటే, నీవు యోనా కుమారుడివి, నీ తండ్రి పేరు యోనా. అంటే ఈయన ఎప్పుడు వచ్చాడు? ఈయనకి నిండా పోతే 30 సంవత్సరాలు కూడా లేవండి. యోనా ఇంచుమించు 60 సంవత్సరాల కిందమే చచ్చిపోడు. యోనా ఈయన పుట్టక ముందే చచ్చిపోడు. యేసుక్రీస్తు పుట్టక ముందే చచ్చిపోడు. కానీ యేసుక్రీస్తు పుట్టి 30 సంవత్సరాలు పరిచయం చేసి ఇప్పుడు పరిచయంలోకి వచ్చి ఈ పేతుని పిలిచేయమంటాడంటే, ఓ సీమోను బరయోనా అన్నాడు. ఓ యోనా కుమారుగా కమిన్ దగ్గరికి రా అన్నాడు. నా తండ్రి పేరు యోనా అన్న సంగతి దీనికెలా తెలిసిపోయింది? వెంటనే అర్థమైంది, నా తండ్రి చెప్పిన హృదయ రహస్యాలు బయలుపరచబడిన దేవుడు ఈయనే అన్న సంగతి పేరు అర్థమైంది. ఆమేన్, హల్లెలూయా. వెంటనే ఆ యొక్క ముందు కూర్చున్నాడు. ప్రసంగం మొదలెట్టి యేసుక్రీస్తుడు ప్రసంగం మొదలుపెట్టి పేరు పెట్టి పిలిచాడు. పేరు పెట్టి పిలిచినప్పటికి ఎక్కలేని ఎక్సైట్మెంట్ అంతా, ఎక్కలేని ఉత్సాహం అంతా కూడా పేతుల్లో వచ్చేసింది. నా పేరు ఇంకెలా తెలిసింది? అసలు ఎప్పుడు నేను కలవలేదే, ఎప్పుడు ఇంతో మాట్లాడలేదే, ఎవరు చెప్పారు నా పేరు అని చెప్పి ఆయన కలవరిస్తూ యేసుక్రీస్తు దగ్గరగా వెళ్ళి పేతురు యొక్క బాధ ఏంటో ఎరిగాడు. పేతురు బాధ ఏంటంటే రాత్రి అంతా కష్టపడ్డాడు. రాత్రి అంతా కష్టపడ్డాడు, ఒక్క చేప కూడా పర్లేదు. హల్లెలూయా. రాత్రి అంతా కష్టపడ్డాడు, ఒక్క చేప కూడా పర్లేదు. చాలా విచారంతో ఉన్నాడు. ఎంత సీనియర్ని, ఎంత మంచి చేపలు పట్టడంలో ఎక్స్పర్ట్ని, అయినా కానీ ఒక్క చేప కూడా పట్టలేకపోయాడే అని చెప్పి చాలా బాధతో వేదంతో ఉన్నాడు. అప్పుడు యేసుక్రీస్తు మెల్లగా పేతురు దగ్గరికి వెళ్ళి, పేతురు ధోని కొంచెం లోనికి నడిపించన్నాడు. ధోని కొంచెం లోనికి నడిపించమన్నాడు. హల్లెలూయా. మన మెసేజ్ ఇక్కడ ఆగింది. మొన్న వారం ఎక్కడ ఆగిందండి? లోతుకు నడిపించే దగ్గర ఆగింది. సంఘం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే వాక్యము పొందుకోవడం. ఆమేన్, హల్లెలూయా. సంఘానికి ఎందుకు రావాలంటే మనం వాక్యాన్ని పొందుకోవడం రావాలి. కానీ వాక్యాన్ని పొందుకోవాలంటే కనీసము మిమ్మల్ని మైండ్ స్టాండర్డ్ చేసి వాక్యం యొక్క కేంద్రీకృతం చేయడానికి మినిమం టైం గంట పడుతుంది. లేకపోతే మీ చుట్టూ ఆలోచన వాక్యం చెప్తాం అనుకోండి. మా ఇంట్లో పాస్టర్ గారు ఉన్నాడు. ఆయన ఏం చేసేవాడంటే వాక్యం చెప్తూ అమ్మా తల్లి టాలెంట్ ప్లేస్ వచ్చేసాడు ఏంటి అనుకోడు. ఎందుకంటే ఈమె పాస్టర్ గారు అప్పుడప్పుడు హల్లెలూయా ఆమేన్ అంటాడు కదండి. వాక్యం చెప్పిన తర్వాత ఆమేన్ హల్లెలూయా అంటాడు. మధ్య మధ్యలో మిమ్మల్ని మెలుగు చేయడానికి ఈ పాస్టర్ గారు కూడా అలా చెప్తున్నాడు. ఆమేన్ హల్లెలూయా అన్నాడు వాక్యం చెప్పి. ఆమె తడబడుతూ ఎల్లుల్లిపాయ కోసం ఆలోచిస్తున్నామో. ఈయన ఆమేన్ హల్లెలూయా అంటే ఆ పన్నది సంఘంలో లేచి ఎల్లుల్లిపాయ అన్నాడు. అంటే ఇక వాక్యం కోసం ఆలోచించట్లేదు. అక్కడ ఇంటి దగ్గర ఎల్లుల్లిపాయలు ఏమైపోతున్నాయో ఆలోచిస్తుంది. ఎల్లుల్లిపాయ కోసం ఆలోచిస్తుంది. ఈయన ఆమేన్ అన్నాడు. ఆమేన్ అంటే మానేసి ఎల్లుల్లిపాయ ఉంది. ఏమన్నా నువ్వు ఇంటి దగ్గర ఎల్లుల్లిపాయలు ఏమన్నా ఆడబెట్టి వచ్చావా అంటే, అవును పాస్టర్ గారు ఎల్లుల్లిపాయలు అక్కడ కాగలెత్తిపోతున్నాయేమో ఎండలో పెట్టి వచ్చేసానంట. అంటే మన ఆలోచనలు ఇక్కడే ఉంటాయి కానీ, మొక్కలు ఇక్కడే ఉంటాయి కానీ, బాడీ ప్రజెంట్గానే ఉంటుంది కానీ ఆలోచనలు ఏ ఊరు వెళ్ళిపోతాయి తెలియదండి. ప్రపంచం అంతా తిరుగుతాయి. అక్కడ పని ఏమైపోతుందో, ఇక్కడ పిల్లలు ఏమైపోతున్నాడు, ఇక్కడ కూర ఏమి ఉండాలి, లేకపోతే అక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ ఏం జరుగుతుంది, ఇట్లా తిరుగుతూ ఉంటుంది అన్నమాట. ఈ యొక్క ప్రజెంటేషన్ అంతా తీసుకొచ్చి మమ్మల్ని వాక్యంలో పెట్టడానికి గంట పడుతుంది. మీరు అనుకుంటారు పాస్టర్ గంట చెప్పేడే కమ్ముకించట్లేదు అనుకుంటారు. ఆ గంటలో నువ్వు ఏమన్నా చెప్పండి. ఆ గంటలో నువ్వు ఆలోచించిన పని కోసమో, లేకపోతే ఎల్లుల పని కోసమో, లేకపోతే ఎన్నిపెరగల కోసమో ఆలోచించావు. ఇక్కడ ఏం ఆలోచించి ఏం పొందుకున్నావు? మిమ్మల్ని వాక్యంలో తీసుకురావడం పాస్టర్ పడే తప్పన ఎలా ఉంటుందంటే, ఇలా కొద్ది వాక్యమైనా సరే హృదయంలోకి వెళ్తే బాగుండు, కొద్ది వాక్యమైన 2 ముక్కలైనా హృదయంలోకి వెళ్తే బాగుండు అని చెప్పి ఆయాసంతో ఆ మార్గంలో తీసుకురావడానికి ఇక్కడ మేము పునాది వేసి తిప్పబడతా ఉంటాం.
హల్లెలూయా. అది నా తపన అన్నమాట. నా యొక్క గురి ఏంటంటే అన్ని ఒక్క 2 విషయాలైనా హృదయంలోకి వెళ్తే ఆ 2 విషయాలు బట్టి ఆ వారం అంతా వాళ్ళు జీవిస్తారు, ఆ 2 విషయాలు బట్టి వారం అంతా ప్రార్థిస్తారు, ఆ 2 విషయాలు బట్టి వారం అంతా దీవించబడతారు అని పాస్టర్ యొక్క ఆశ. దేవుడు నాకు మహిమ కలుగును గాక. నిజమైన పాస్టర్ డబ్బులు వచ్చి పాస్టర్ కూడా ఏమవుతున్నాయి, ఏం ప్రార్థన చేసేది ఏంటి, వాటిని 2 మొక్కలు చెప్తే నాకు కానుక నాకు వచ్చేస్తాయి కదా, 3 డేస్ నిలిపోవచ్చు కదా అనుకుంటాడు. డబ్బులు పాస్టర్ ఏంటంటే నేను ఎన్ని చెప్పినా సరే నా కానుక నాకు వచ్చేస్తాయి కదా నేను వెళ్ళిపోతాను, నాకు ఏంటి జీతగడ అలాగ ఆలోచిస్తాడు. కానీ నిజమైన కాపురు అలాగ ఆలోచించలేడండి. నిజమైన కాపురు అలా ఉండడు. అతను హృదయంలో భారం ఉంటుంది. వాళ్ళ జీవితాలు వాక్యం పెట్టాలని, వాళ్ళ హృదయంలో వాక్యం పెట్టాలి. ఎందుకంటే వాక్యమే దీవెన. వాక్యం ద్వారానే వాళ్ళు దీవించబడతారు. వాళ్ళు 10 మందిలో ఉన్నా, ఈ కుటుంబంలో ఉన్నా, ఇంట్లో ఉన్నా, ఏ విధంగా ఎటువంటి పరిస్థితుల్లో కూడా వాక్యం ద్వారానే ఆరాధించబడతారు. దేవుడు నాకు మహిమ కలుగును గాక. ఒకరోజు ఒక స్త్రీ ప్రార్థన అయిపోయింది, ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళిన కూర ఉండలేదంట. కూర ఉండకపోతే ఆయన ఎందుకు నువ్వు కూర ఉండలేదు, అలా ఆయన దేవుడు నమ్మడు, వాక్యాన్ని నమ్మడు, చర్చిలోకి రాడు. నేను ప్రార్థన చూసుకుని ఇంటికి వెళ్ళింది. ఇంటికి వెళ్ళేసరికి ఆయన ఫుల్గా తాగేసి ఏమైనా ఇప్పుడు దాకా పని ఏంటి అలాగే ఇలాగని శుభ్రంగా తిట్టేసి అన్నం పెట్టాను. అన్నం వండలేదని టైం అయిపోతుందని వెళ్ళిపోయాను, ఇప్పుడు వండుతాను అన్నం. ఎంత పొగరే నీకని చెప్పి శుభ్రంగా ఆదవడితోడు శుభ్రంగా కొట్టేసి తిట్టేసి బయటికి వెళ్ళిపోయిన తర్వాత తినేసి వద్దకు వెళ్ళాడు. ఆ రోజు ఆయన పాస్టర్ గారు వాక్యం చెప్పాడంటే ఏమని చెప్పాడంటే, ఇంటికి వెళ్ళిన తర్వాత నీకు ఒక పరీక్ష ఎదురవుతుంది, ఇంటికి వెళ్ళిన తర్వాత నీకు ఒక పరీక్ష ఎదురవుతుంది. ఆ పరీక్షలో నీకు ఎలాంటి పరిస్థితుల్లో దేవుడి పక్షం నువ్వు ఎలా నిలబడతావో దేవుడు పరీక్షిస్తున్నాడు. ఆ పరీక్షలో నిలబడాలి, ఆ పరీక్షలో నిలబడాలి, సహనంతో నిలబడాలి, ఓపికతో నిలబడాలి, యథార్థంగా నిలబడాలి అని చెప్పి ప్రసంగం చేసేవాడు. ఆ ప్రసంగం అంతా చెవుల్లోకి ఎక్కించుకుని, హృదయంలోకి ఎక్కించుకుని ఎప్పుడైతే బలంగా ఇంటికి వెళ్ళిందో ఆ పరీక్ష అంటే ఏంటో ఇంటికి వెళ్ళిన తర్వాత అర్థమైంది. ఇంటికి వెళ్ళిన తర్వాత అర్థమైంది. ఇప్పుడు భర్త కొట్టేసి ఇప్పుడు ఏం చేయలేమే, బట్టలని చదివింది అత్తని అమ్మగారింటికి వెళ్ళిపోవాలా ఏమండి, లేదా మా ఆయన కొట్టాడని చెప్పి 2 రోజులు భోజనం చేయడం వండడం మానేసి మంచం మీద వెళ్ళిపోవాలా, ఏం చేయలేమే. ఇప్పుడు దేవుని కొరకు సాక్షిగా నిలబడాలి. పాస్టర్ గారు వాక్యం అన్నారు. ఇప్పుడు ఈమె సహనంతో ఏం చేయాలంటే ఆమె శుభ్రంగా ఆమె ఏం చేసి ప్రార్థన చేసుకుంటూ పాట పాడుకుంటూ ప్రభువా నాకు ఇచ్చిన పరీక్షలో నేను విజయం సాధించాలి. హల్లెలూయా. నీవు నాతో మాట్లాడిన మాటలు ఈ రోజు ఆ పరీక్ష నేను ఎదుర్కొంటాను, అందులో నేను విజయం సాధించాలి. సాతానికి అపజయం యేసు రక్తమే జై. హల్లెలూయా. అలా అనుకుంటూ 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 వంట చేసేసి చికెన్ బిర్యానీ చేసి చక్కగా భోజన పదార్థాలు ముందు పెట్టి భర్త కోసం ఎదురు చూస్తున్నాక భర్త శుభ్రంగా వెళ్ళి అటు ఇటు తిరిగి 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 కొట్టాడు. కానీ బయటికి వెళ్ళి ఎందుకు కుట్టనే ఉంది, అయ్యో అనవసరంగా కొట్టేశాను, కొంచెం సహించుకుంటే బాగుంది కదా, నా భార్యని ఎంత మంచిది, అయ్యో అనవసరంగా కొట్టేసానని చెప్పి బయటికి వెళ్ళి మట్టి సింగతం లేకుండా అటు తిరిగి ఇటు తిరిగి అటు తిరిగి ఇటు తిరిగి బాధపడి 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 ఇంటికి వచ్చాడండి. ఇంటికి వచ్చి కూర్చున్నప్పుడు కాలు చేతికి నీళ్ళు ఇచ్చింది. తర్వాత కొచ్చలు పెట్టి చక్కగా భోజనం పెట్టి బిర్యానీ పెట్టిందండి. ఆ బిర్యానీ శుభ్రంగా తినేసి మూలకెళ్ళి పశ్చాత్తాపడి బాధపడుతూ ఆమె వెళ్ళి అమ్మ పక్కన కూర్చొని బాధపడుతున్నా కూర్చుని ఎదురు చూస్తుందంట భర్త వస్తాడు. తినేసి మెల్లగా వచ్చి దగ్గరికి వచ్చి మధ్యాహ్నం నేను కొట్టాను కదా నన్ను క్షమించాను అన్నమేమా అని చెప్పి ఓదార్చి తీసుకెళ్ళి ఒళ్ళో పెట్టి గోరుముద్ర పెట్టాడు. హల్లెలూయా. ఆమె ఆ ప్రేమను పొందుకోవాలంటే ముందు పరీక్ష ముందు నిలబడాలి, సహించుకోవాలి. ఇప్పుడు ఆమె గోరుముద్ర పెడుతున్నప్పుడు కన్నీటితో దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటుంది. నేను దేవుని యొక్క వాక్యాన్ని గుర్తు చేసుకుని నేను దేవుని వాక్యాన్ని లోబడ్డాను కనుకనే దేవుడు నాకు శక్తి ఇచ్చాడు కనుకనే ఈరోజు నా భర్త యొక్క ఒడిలో గోరుముద్దలు తింటున్నాను. కోపం వచ్చి బట్టలు చట్టుకుని అమ్మగారికి వెళ్ళిపోయింది అనుకోండి, ఆ యొక్క ప్రేమ అప్యత పొందుకోగలుగుతుందండి ఈమె. అంటే ఆమెకి ఇచ్చిన ఆదరణ ఎవరు ఇచ్చారు? వాళ్ళ భార్య భర్తల జీవితం కట్టి సహనంతో నింపి వారి జీవితాన్ని మరలా ఆనందంతో నింపడానికి సహాయం చేసింది ఎవరు? వాక్యం. ఆవిడ వాక్యం ఉన్నది కాబట్టి
నరాల్లోకి ఎక్కించుకుంది కాబట్టి, హృదయంలోకి ఎక్కించుకున్నది కాబట్టి ఆమె అక్కడ ఫాలో అయింది. భర్త యొక్క ప్రేమను మరలా తిరిగి పొందుకోగలిగింది. దేవుని నామం మహిమ కలుగును గాక. నీ కుటుంబ జీవితాల్లో కార్యాలు జరిగేటప్పుడు నీ జీవితంలో వాక్యం ఉంటే దాన్ని అప్లై చేస్తావు. నీ కుటుంబ జీవితంలో కార్యాలు జరుగుతున్నప్పుడు, దెయ్యం వచ్చి అల్లాకోలం చేస్తున్నప్పుడు, నీవు కుటుంబం మరలా కట్టబడాలంటే నీకు సహాయం చేసేది వాక్యం. కానీ వాక్యం నీలో లేకపోతే ఏం చేస్తావు? నీ భార్యకు నువ్వు క్షమాపణ చెప్పలేవు, నీ భార్యకు నువ్వు మాట్లాడలేవు, నీ ముఖం ఇలా మాడిపోతుంది, మాడిపోయి కొవ్వొత్తులాగా. ఆమె ముఖం అటు, ఈయన ముఖం ఇటు. అక్కడ జీవితం ఎలా ఉంటుందంటే అస్తవ్యస్తం. వారిని బట్టి పిల్లలు ఏం చేస్తారంటే, అమ్మ మా నాన్న ఇలాగే ఉంటారు కదా, వీళ్ళు బతుకులు ఇంతే, మన పని మందే అని వీళ్ళు అదో రకంగా తయారవుతారు. అక్కడ క్షమాపణ లేకపోవడం, ప్రేమ చూపించలేకపోవడం, అవన్నీ కార్యాలు జరుగుతున్న కారణం ఏంటి? నీ జీవితంలో వాక్యం రాలేదు. అంటే నేను ఆదరించడానికి, నేను ఓదార్చడానికి, నిన్ను లోపల వాక్యం తీసుకొచ్చి నిన్ను పైకి లేపడానికి, నీలో సహనం తీసుకురావడానికి నీకు అంత వాక్యం సహాయం చేయట్లేదు. ఎందుకని? వాక్యం నువ్వు ఆధారపడలేదు కనుక, దేవుడు మీద ఆధారపడలేదు కనుక. దేవుడు నా మహిమ కలుగును గాక. నా ప్రియమైన సహోదరులు, అందుకే నేను చెప్తున్నాను. నేను ఎందుకు ఇంత ఆవేశపడి మాట్లాడుతున్నానంటే, ఆ 2 ముక్కలు మీలోకి వెళ్ళి అంటే మీ వారమంతా 2 ముక్కలు పనిచేస్తాను. దేవుడు ఆ విధంగా మాట్లాడతాడు మీతో. దేవుడు అలా దర్శిస్తాడు. ఒక పాస్టర్ మాట లాగానే ఉండిపోతుంది, కానీ ఏదో చెప్పాడు గంట పురతంగడు అన్నట్టుగా ఉండిపోతుంది. కానీ నువ్వు నిజంగా దాన్ని పట్టుకుంటే నీ వారం అంతా నడిపించదు ఆ వాక్యం. దేవుడు నా మహిమ కలుగును గాక. ఇప్పుడు పేతురు వాక్యాన్ని విని, ఆ హృదయ రహస్యాలు తెరవబడిన వాక్యాన్ని విని యేసుక్రీస్తుని ఫాలో అవుతున్నాడు. యేసుక్రీస్తుని ఎప్పుడైతే ఫాలో అయ్యాడో, ఆయన హృదయ రహస్యాలు ఎప్పుడైతే బయలుపరిచాడో, వెంటనే వాక్యాన్ని స్వీకరించి ఇప్పుడు ఎప్పుడైతే పిలుపొందుకున్నాడో యేసుక్రీస్తు ఒక స్వరం ఇచ్చి పిలిపించాడు. ఏమనంటే కొంచెం లోతుకి వెళ్ళమన్నాడు. లోతుకి వెళ్ళాడు పేతురు లోతుకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు వలయమన్నాడు. దేవుడు నాకు మహిమ కలుగును గాక. ఎప్పుడైతే వలయమన్నాడో వల విసిరాడు, వెంటనే విస్తారమైన చేపలు పడిపోయాయి. ఎప్పుడైతే మనం వాక్యపు లోతుల్లోకి వెళ్తున్నామో, ఎప్పుడైతే వాక్యం యొక్క దర్శనం మనం పొందుకుంటూ ఉన్నామో, వాక్యం యొక్క జీవం మనలోకి వచ్చి విస్తారమైన దీవెన అంటే ఏంటో మనం చూస్తామండి. నాకు డబ్బులు లేవు, నాకు అది లేదు, నాకు ఇది లేదు, నాకు ఉద్యోగం లేదు, నాకు పని లేదు, నాకు జాబ్ లేదు, నాకు అది లేదని బాధపడుతూ కూర్చోవు, విచారిస్తూ కూర్చోవు. ఏం తిందామా, ఏం తాగుదామా, ఏం ధరించుకుందామా అని తిప్పలు పడవు, జీవితం కోసం పాటుపడవు. బైబిల్లో మాట ఉంటుంది, ఆకాశ పక్షులు చూడండి, అవి వెత్తవు పోయేవు, వాటిని ఎవరు పోషిస్తున్నారు? దేవుడు పోషిస్తున్నాడు. 5 రేపటి కోసం దాచుకుని బ్యాంకుల్లో ఏమంటే దాచుకుని రేపు ఏదైనా వస్తే మనకు కష్టపడితే అన్ని ఉపయోగపడతాయని చెప్పి దానికోసమే పాటుపడుతూ కూర్చోడండి. దానికోసమే పాటుపడుతూ కూర్చోరు. ఆకాశ పక్షులకు ఉన్న కనీస ఇంకిత జ్ఞానం ఈరోజు మనుషులకు లేదండి. అవి ఎత్తవు పోయేవు, దేవుడి మీద ఆధారపడతాయి కాబట్టి